భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 5/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష దశమి సోమవారం. ఈరోజు మధ్యాహ్నం దశ 12:41 వరకు, జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3:49, అలాగే వర్జ్యం ఉదయం 9:16 నుండి 10:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుండి 1:21 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:52 3:37 వరకు, సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:53, అమృత గడియలు సాయంత్రం 6:57 8:33 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, రాహుకాలం ద్రవయోగం ఉదయం 7:20, వ్యాఘ్రత యోగం తెల్లవారు 5:38, విష్టి మధ్యాహ్నం 12:41, బబ రాత్రి 12:24. దశమి సోమవారం కాడ ఉదయం 9 గంటల నుండి కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం. రేపే ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు రేపే ఏకాదశి ఉపవాసం చేయాలి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పడం జరుగుతోంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉందని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అర్జున, నేను ప్రాణుల యొక్క సంయుక్తమైనటువంటి వైశ్వానరాగ్ని రూపంలో సర్వప్రాణుల యొక్క శరీరాల్లోనూ ఎందు కూడా ఉండి 4 విధాలైన ఆహారాలు నేను జీర్ణం చేస్తున్న. భక్య, బోధ్య, చోహ్య, లేహ్య గట్టిగా ఉండేవి, మెత్తగా ఉండేవి, జారుడుగా ఉండేటువంటివి, ఇలా 4 రకాల ఆహారాలు అన్నీ మనం లోపల తోసేస్తూ ఉంటాం కదా. ఏది దొరికితే అది లోపల తోసేస్తూ ఉంటాం కదా. ఆ తోసేసిన ఆహారం ఎలా అరుగుతుంది? అసలు మనిషి భగవంతుడు లేకపోతే మనిషే లేడండి. జీవం లేని వాళ్ళే పడిపోతారు, శవం అంటారు సార్, అలా పడిపోతారు. మరి ప్రాణం లోపల భగవత్శక్తి లేకపోతే అదే భగవంతుడు ఉన్నాడా లేదా అంటే అదే కారణం. ఉంటే నువ్వు చైతన్యంగా తిరగలుగుతావు, నడవగలుగుతావు, తినగలుగుతావు. నువ్వు తిన్న ఆహారం నేను తింటున్నాను అనుకుంటావు, నువ్వు తింటలే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధ. 4 విధాలైన అన్నాన్ని వైశ్వానరుడు అనే జఠరాగ్ని రూపంలో ప్రతి మానవుడి యొక్క హృదయంలోనూ గుండెకాయ కింద నాభిక పైన ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రకాశమానంగా వెలుగుతుంటేనే నీకు ఆకలి తినాలనిపిస్తుంది. అందుకే మేము భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మాకదే ఇబ్బంది. ఎక్కడైనా పూజలు వెళ్ళినా మాట్లాడేస్తూ ఉంటారు, మాట్లాడకూడదు అన్నమాట. మేము మాట్లాడకపోతే మళ్ళీ కోపాలు వాళ్ళకి. భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. అంటే మన హోమం నెయ్యి వేస్తారు కదా, ప్రాణాయస్వ అని మనం 5 ప్రాణాలకు సంబంధించి మంత్రాలు చెబుతూ ఉంటాం. కాబట్టి అవి చేసినప్పుడు లోపల అగ్నికి హోమం చేసినట్టు లెక్క మన జఠరాగ్నికి. అంటే ఎంత శక్తి ఉందో మానవుడు చేసే ఒక హోమం కింద లెక్క రోజు కూడా. అలా మంత్రపూర్వకంగా ఆచార వ్యవహారాలతో చేయాలి. అందుకే భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. పూజ చేసినా, భోజనం చేసినా, ధ్యానం చేసినా, భగవత్ స్మరణ చేసినా, గుళ్ళు అయినా సరే ఏమైనా ప్రవచనాలు చెప్తున్నా ఏం చేయాలి, మౌనంగా ఉండాలి, వినాలి. మౌనము పరమాత్మ స్వరూపం. కాబట్టి ఈ 4 రకాల పదార్థాలు కూడా నేను ఆ జీవుల్లో, ఆ దేహాల్లో ఉండి వాళ్ళు తినే భక్ష్య, భోగ్య, చోహ్య, లేహ్యం అనేటువంటి ఈ 4 రకాల ద్రవాలు అవన్నీ కూడా నేనే అరిగించి ప్రాణులకి ఈ విధంగానే ఆహార రూపాలు నేనే జీర్ణం చేస్తున్నాను. ఆ విషయం తెలుసుకోండి. కృష్ణ పరమాత్మ విశేషమైన జ్ఞానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎంతో విశేషం ఉంది భగవద్గీత. మన వాళ్ళకి ఏం తెలియట్లేదండి. ఇతర దేశాల్లో మీరు చెప్తే, దుబాయ్, ఇంకా కొన్ని ముస్లిం దేశాల్లో కానీ, క్రిస్టియన్ దేశాల్లో కానీ మీరు చెప్తే నమ్మరు. ఇస్కాన్ ద్వారా కానీ ఇంకా చాలామంది వాళ్ళు మన ఇండియన్ డెవోటీగా మారి వాళ్ళు చక్కగా వాళ్ళు తెలుసుకున్నారు ఎందులో ఏముంది, మేము ఇందులో ఉన్నాం, అందులో ఉన్నాం. కానీ హైందవ సాంప్రదాయంలో ఉన్న పద్ధతులు కానీ, ఆచారాలు కానీ, అది చేసే శరీరంలో తెలియని ఉత్తేజం, ఆనందం మేము అనుభవిస్తున్నాం. ప్రాక్టికల్గా మీరు చెబితే మేము వినలేదు, మూర్ఖత్వంగా పోయాం, మేము అనుభవిస్తున్నాం అని చెప్పి చాలామంది హైందవ మతాన్ని తీసుకున్న వాళ్ళు చక్కగా వాళ్ళు అనేక ముస్లిం దేశాల్లో కూడా మీరు చెబితే నమ్మరు, ఆశ్చర్యపోతాం అన్నమాట. మనకు కావాలని మీరు చూడొచ్చు టీవీలోనది కూడా. వాళ్ళు భగవద్గీత చదువుతున్న ఆశ్చర్యం కలుగుతుంది. అంటే అంత ఇది కేవలం భగవద్గీతని హిందువులకే అనుకుంటున్నారు చాలామంది. అలా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అంతటికీ కూడా ఆధారం పరమాత్మ ఒక్కడే. నీకు అల్లాగా ఉన్నాడు, ఇంకోటి యేసుగా ఉన్నాడు, ఒకడికేమో కృష్ణుడిగా, రాముడుగా ఉన్నాడు. ఎవరు ఎందులో ఉన్నారో అందులో వాళ్ళే ఉండాలి.
ఇందులో వాడు అందులోకి, అందులో వాళ్ళు ఇందులో బలవంతంగా మార్చేయడం, లేదా బలవంతంగా మారిపోవడం, ఇవన్నీ కూడా చేయకూడదు. చాలా దోషం అన్నమాట. నేను చాలామందిని బీసీ వాళ్ళని, ఎస్టీలు కూడా బోలు మంది కలిసి వాళ్ళు కూడా చెప్పారు, మేము రాముని ఆరాధిస్తామండి, కృష్ణుని ఆరాధిస్తాం, మేము క్రిస్టియన్నే తీసుకోవాలి, మాకు ఎక్కడ ఏం లేదు కదా, మాకు మా జన్మ అలా వచ్చింది, మేము అలా అనుకోవడానికి ఏం లేదు, మా పూర్వీకులు తప్పు చేశారు, మేము తప్పు చేయం అని వాళ్ళు హైదరాబాద్ రాముడిని కృష్ణ రామాలయం కట్టి ఎన్నో దేవాలయాలు కట్టి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరు అంటారని వాళ్ళు అనుకోకూడదు. పూర్వకాల ఆచార వ్యవహారాలు ముట్టుకోకూడదు కాబట్టి వ్యవసాయానికి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే వాడు ఆ వస్త్రాలతో గుళ్ళోకి రాకూడదు కాబట్టి దూరంగా ఉండమన్నారు తప్ప కులాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో ఎప్పుడూ కూడా అలా చేయలేదు. మన వాళ్ళు అలా చిత్రీకరించి కొంతమందిని అవమానించాలని వాళ్ళు చేశారు తప్ప అది కానే కాదన్నమాట. ప్రతి ఒక్కరికి భగవంతుని దర్శించవచ్చు, ఆరాధించుకోవచ్చు, ఏ విధమైన దోషం కూడా లేదు. కాకపోతే సమయాన్ని బట్టి నియమనిష్టలతోటి వాడు ఉంటే పొద్దున్నే స్నానం చేసి రాగలిగితే రావచ్చు, తప్పు దోషం ఏం లేదు దానికి. కాబట్టి కృష్ణ పరమ ఎంతో రహస్యాన్ని చెప్పారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.